వెల్కమ్ టు టీవీ49 న్యూస్. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో ప్రజా ఆరోగ్యం ప్రభుత్వాలదే బాధ్యత అని ప్రముఖ వైద్యులు డాక్టర్ డి నాగన్న, డాక్టర్ డిపి గౌరీనాథ్, డాక్టర్ రాయుడు, డాక్టర్ గోవిందరాజులు, డాక్టర్ అజయ్ కుమార్, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు రాజశేఖర్లు ఉన్నారు. మంగళవారం డాక్టర్ ఏ ధనుంజయ 19వ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని డాక్టర్ ఏ ధనుంజయ మీటింగ్ హాల్ నందు సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రజా ఆరోగ్యం ప్రభుత్వాలదే బాధ్యత అనే అంశంపై సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ ధనుంజయ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి ఏ రణధీర్, పట్టణ సీనియర్ ఎం రజాక్ నాయకులు డి రామ్ నాయక్, సురేంద్ర, జి నాగేశ్వరరావు, మండల నాయకులు మా భాష, ఎన్ స్వాములు, దాసు, ఏ కిరణ్, వివిధ ప్రజా సంఘాల నాయకులు వెంకట్ స్వామి గౌడ్, మా భాష, రామచంద్రయ్య, నరసింహయ్య, రాముడు, శంకర్ రెడ్డి, బాబు, కరీముల్లా, అరుణ, మెడికల్ స్టోర్ ప్రొప్రైటర్ రామ సుబ్బయ్య, కళ్యాణి మెడికల్ స్టోర్ ఓనర్ తిరుపాలయ్యతో పాటు వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. ఆ డబ్బులతో వాళ్ళు చదువుకుంటున్నటువంటి వాళ్ళు మరి చదువుకున్న తర్వాత ఎవరికి సేవ చేయాలా? వాళ్ళు ఏ దేశానికి సేవ చేయాలా? మన దేశంలో తక్కువ ఉంటున్నారు, ఇతర దేశాలకు పోయి సేవ చేసేటువంటి పరిస్థితి. ఆ డాక్టర్లు, ఇంజనీర్లు, అనేక మంది మేధావులంతా బయట పోయి ఎక్కువ ఆదాయం వస్తుంది అనేటువంటి పరిస్థితులు. అంటే పోవడానికి వాళ్ళ ఎక్కువ సంపాదన ఉంది అనేటువంటి ఒక భాగమైన రెండో వైపు ప్రభుత్వ బాధ్యత అనేది ప్రధానంగా ఉంది. వాళ్ళకు తగినంత వసతులు ఏర్పాటు చేసి, వాళ్ళకు తగినటువంటి జీతాల భత్యాలు అలా ఏర్పాటు చేసి, మీరు ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతంలో, గిరిజన ప్రాంతాల్లో మీరు కొంతకాలం ఉండాలా, వైద్యం అందించాలా ప్రజలకు అనేటువంటిది, మీకు కావాల్సిన సదుపాయాలు ప్రత్యేకంగా మీకు ఇస్తాం అనేటువంటి పద్ధతిలో ప్రభుత్వం ముందుకు వచ్చినట్లయితే ఎక్కడికి పోతారు డాక్టర్? మన దేశాన్ని వదిలిపోతారా? పోరు. ఉన్నటువంటి పరిస్థితిని తీసుకొని ఉండేటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం అనేటువంటిది ఈ వైద్యం పట్ల చాలా అజాగ్రత్త ఉన్నటువంటిది. నేను చూసా, గాలికి వదిలినారు, కరోనా సందర్భంగా గాలికి వదిలినటువంటి పరిస్థితి మన నరేంద్ర మోడీ విధానాలు అనేటువంటి మనం చూసాం. కాబట్టి ఏదేమైనా ప్రభుత్వ బాధ్యత అనేటివి పెరగాల, ప్రజా వైద్యం పైన ప్రభుత్వ బాధ్యత పెరగాల. ఇప్పుడు ఎన్ని హెల్త్ సెంటర్స్ ఉన్నప్పటికీ చాలా ప్రాంతాల్లో డాక్టర్లు లేరు, డాక్టర్లు ఉంటే మందులు లేవు, ఉన్నటువంటి పరిస్థితి అనేటువంటిది. నేను నిన్న మా అమ్మాయి, ఒక అమ్మాయి జనరల్ హాస్పిటల్లో ఫిట్స్ వచ్చే అమ్మాయి ఉంటే ఏఎంసీలో పైన ఉంది, పోతే ఆ వార్డు ఒక సంత, మన ఆత్మకూరు సంత ఎట్లా ఉంటుందో ఆ సంతలాగా వార్డు ఉంది. దాంట్లోకి అందరు పోకూడదు మరి, కానీ దాంట్లో పేషెంట్లు అంతమంది, ఈ టేబుల్ అంతా వెడల్పులో ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్క కట్టను కట్టారు, దాంట్లో తోసేసినటువంటి పరిస్థితి. వాళ్ళు కాలు కొట్టుకుని మొత్తుకుంటున్నారు, వాళ్ళ ఆర్తనాదాలు ఇనేటువంటి పరిస్థితి అక్కడ లేదు. నేను తట్టుకోలేక డాక్టర్ దగ్గరికి పోయి, ఏమ్మా ఇది పరిస్థితి అంటే, ఏం చేయమంటారండి మమ్మల్ని, ఏమి ఇవ్వమంటారు చెప్పండి, క్వశ్చన్ నాకేస్తున్నారు డాక్టర్. ఇలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మరి డాక్టర్ ధనుంజయ లాంటి వాళ్ళు, డాక్టర్ నాగన్న లాంటి వాళ్ళు, డాక్టర్ గౌరీనాథ్ లాంటి వాళ్ళు, మీకు ఉన్నటువంటి మరి డాక్టర్ రాయుడు లాంటి వారు, గోవిందరాజు లాంటి ఇలాంటి వాళ్ళు చాలా అవసరం. వీళ్ళకు మిగతా డాక్టర్లు దండిగా ఉన్నారు, వాళ్ళ పేరు చెప్పట్లేదా? మేము ఎందుకు చెప్తాను అంటే, వాళ్ళు చదువుకున్నటువంటి రోజుల్లో ఎస్ఎఫ్ఐ భావాలు కొంత ఉన్నాయి. వాళ్ళకు ప్రజలకు ఎట్లా సేవ చేయాలనేటువంటి భావం వాళ్ళకు ఉంది. ఎంత తక్కువ ఖర్చుతో వైద్యం వాళ్ళకు చేయాలనేటువంటి గుణం వాళ్ళకు ఉంది. ఆ ఎస్ఎఫ్ఐలో వచ్చినటువంటి జీన్స్ ఆ విధమైనటువంటి పరిస్థితి. ప్రజా వైద్యశాల ఎక్కడైనా పెట్టాడంటే ప్రజలకు చాలా తక్కువ, ఇందాక చెప్పారు, ట్యాబ్లెట్లతో ఆ విధంగా అందించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి డాక్టర్ ధనంజయ గారు మా అన్న, మరి ఇందాక చెప్పారు కదా వెంకటస్వామి గారు, మా నాయన తర్వాత డాక్టర్ ధనంజయ, తర్వాత నేను, నా తర్వాత రణధీరు, ఇట్లా కాబట్టి ఆ విధంగా కమ్యూనిస్టు పార్టీగా అంటే ఈ సమాజం కొందరి చేతుల్లో ఉంది. అందరి హక్కు, భారతదేశంలో పుట్టేటువంటి పౌరుల ప్రజల అందరి హక్కు, ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వనరులు మొత్తం, భూమి, నీరు, ఆకాశం అన్ని కూడా మన హక్కు. మరి సమానంగా జీవించాలి మనం. ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాడినటువంటి భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వీళ్ళు కన్న కలలేంటి? ఈ దేశంలో సమానత్వం రావాలా, సమాన అవకాశాలు ఉండాలనేటువంటిది అప్పుడే వచ్చినటువంటి రష్యాను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కలలు కన్నారు. మరి ఈరోజు ఎక్కడ ఉన్నాం మనం? సమానత్వం ఉందా? ఈరోజు డబ్బున్న వాళ్ళు, లేని వాళ్ళు, ఎక్కువ తక్కువ అనేటువంటి పేరుతో ఈరోజు డబ్బు ఉంటేనే వైద్యం. మనం వైద్యం ఈరోజు చాలా టెక్నాలజీ పెరిగింది.
డబ్బు ఉన్నటువంటి వానికి గుండె తీసి పక్క పెట్టి మరొక గుండెను లేదా శరీరంలో ఏ పార్ట్ పోయినా ఆ పార్ట్ బదులు ఇంకో పార్ట్ వేసేటువంటి పరిస్థితి మన దేశంలో ఉంది. టెక్నాలజీ ఆ విధంగా ఉంది. కానీ అది అందరికీ అందుబాటులో లేదు, కొందరికీ అందుబాటులో ఉంది. అది అందరికీ అందుబాటులో రావాలా? డబ్బు ఉన్నటువంటి వాడు బయటికి రాగలుగుతున్నాడు హాస్పిటల్ నుంచి, ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ నుంచి. డబ్బు లేనటువంటి వాడు వాళ్ళకాటికి పోవాల్సిందే తప్ప వేరే పరిస్థితి అనేటువంటి లేదు. కాబట్టి ప్రభుత్వ విధానంలో మార్పు రావాలా. మార్పు రావాలంటే ప్రజల్లో కూడా ప్రశ్నించేటువంటి మనస్తత్వం కూడా మనకు ఉండాలనేటువంటి కోరుతూ, అట్లాగే ఈ వర్ధంతి సందర్భంగా మరి డాక్టర్ ధనుంజయ గారు ఈ ప్రాంతంలో ఇప్పటికి కూడా చెప్పారు, చాలా మంది చెప్పారు, నేను మళ్ళీ చెప్పనవసరం. కొన్ని గ్రామాలకు ఇప్పుడు పోతే ఇప్పటికీ డాక్టర్ ధనుంజయ ఆయన మొన్న ఎవరో అడిగారు, మీ నాయన ఉండే కదా ధనుంజయ, ఆయన బాగా చేశాడు వాడు మౌనం. నా వెంబడి మా రణధీరు, తర్వాత మా అన్న కొడుకు సురేంద్ర, అయ్యా నేను తమ్ముడిని, ఏదో ఇల్లు చూడు ఆయన కొడుకులు అనేటువంటి పరిస్థితి. అంటే గ్రామాల్లో ఇప్పటికే గుర్తుంది డాక్టర్ ధనుంజయ పేరు. చాలా గ్రామాల్లో ఇప్పటికే గుర్తుంది. ₹2 ఆ రోజు ₹2 తీసుకొని వైద్యం అందించినటువంటి పరిస్థితి. ధనుంజయ కాదు, ప్రజా వైద్యశాల పెట్టేటువంటి చాలా మంది కూడా ఆ పద్ధతిలో మరి ప్రజలకు సేవ అందించినటువంటి పరిస్థితి జరిగింది. అందుకే ఆయన సేవలు ఇప్పటికి కూడా మనం కొనియాడుతూ, ఆయన ఆశించిన ఆశయం ఈ దేశ మార్పు కోసం జరిగేటువంటి దాంట్లో పోరాటాల్లో మా కుటుంబంతో పాటు ప్రజలందరినీ సమాయత్తం చేయాలి. ప్రజలు పేదవాడు అనేటువంటి వాడు కాకుండా అందరూ సమానంగా ఉండాలనేటువంటి దానికోసం ఏదైతే అహర్నిశలు పనిచేశారో మరి ఆ విధంగా దానికి కట్టుబడి ఆ విధంగా ముందుకు పోవాలని కోరుతూ, ఇందాక చెప్పారు గోవిందరాజు గారు చెప్పారు, సారు మాకు చిన్నప్పుడు చిన్న పిల్లోడు అమ్మతో పాటు వచ్చేటుంటారు. వాళ్ళ అమ్మ ఎప్పుడు మా ఇంటి దగ్గరికి మా అన్న దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితి మేము చూసేవాళ్ళం. చూసి ఆమె ఆ రోజుల్లోనే మహిళలకు, గర్భవతులకు వాళ్ళందరినీ తీసుకుని పోయి హాస్పిటల్ తీసుకుపోయి ఆ విధంగా సేవ అందించినటువంటి పరిస్థితి ఆ రోజుల్లోనే. అలాంటి వాళ్ళు మరి ఈరోజు డాక్టర్లుగా డాక్టర్ నాగన్న గారు మరి ఆయన భావాలు అనేక రకాలుగా మొదట్లో కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎంగా తయారై వచ్చిన తర్వాత కూడా ఆ భావాలతో ఈరోజు ఉండి ఏదైనా సమాజం మార్పు కోసం అనేటువంటి పద్ధతిలోనే తప్పించున్నటువంటి పరిస్థితి. అట్లాగే గౌరీనాథ్ గారు ఇందాక కొందరు చెప్పారు, ఎవరైనా మందు తాగినాడంటే చావు బతుకులు ఎక్కడ పోతారంటే గౌరీనాథ్ దగ్గరికి పోతారు. అది వాస్తవం, నేను కూడా చాలా సందర్భాల్లో విన్నాను. అంటే ఓపికతో మందు తాగేస్తే ఊరికే కాదు, కాళ్ళు కొట్టుకుంటుంటాడు, చేతులు కొట్టుకుంటుంటాడు అని అనేక రకాలుగా ఉన్న ఓపికతో వైద్యం చేయాల్సినటువంటి పరిస్థితి. ఆ విధంగా వైద్యం చేసినటువంటి డాక్టర్లు మన ముందు ఉన్నారు. మరి పాట పాడుతూ ఆయన చెప్పాడు, నిజంగా దేవుడు అంటే నేను నమ్మను. నమ్మంటే నాకు తెలియదు, నేను చూడలే, కళ్ళతో చూడలే దేవుడు ఉన్నాడు అనేటువంటి. నేనైతే కళ్ళతో చూడలే, చూసిందానే నేను నమ్ముతాను. కానీ దేవుడు అంటూ ఉన్నాడంటే వాళ్ళు ఎవరో కాదు, మన మధ్యన ఉన్నటువంటి డాక్టర్లే దేవుళ్ళు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. చాలా